జగ్గయ్యపేట పట్టణంలో టిట్కో గృహాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. మున్సిపల్ చైర్మన్ శ్రీరంగాపురం రాఘవేంద్రతో కలిసి టిట్కో గృహ సముదాయాలను పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగ్గయ్యపేట పట్టణ పరిధిలో మొత్తం 3,180 ఇళ్లను లబ్దిదారులకు అందజేయడమే లక్ష్యమన్నారు. తొలి విడతలో 1,480 ఇళ్లను పూర్తి చేసి వచ్చే జూన్ నాటికి లబ్దిదారులతో గృహప్రవేశం చేయిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి టిట్కో హౌసింగ్ కేంద్ర ప్రభుత్వం సహకారంతో 2014-19 మధ్యలో మొదలు పెడితే గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వలన రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా టిట్కో హౌసింగ్ కూడా కట్టుబడి అయిపోయినాయి. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ప్రత్యేకంగా దీన్ని ప్రెస్టీజ్గా తీసుకొని త్వరితగతిగా కంప్లీట్ చేయాలని చెప్పని ఒక దృఢ సంకల్పంతో ముందు పోతా ఉన్నారు. ప్రత్యేకంగా ఈరోజు జగ్గయ్యపేట మున్సిపాలిటీలో టిట్కో హౌసింగ్ ఫేజ్ 2 కన్నా 1480, అదే ఫేజ్ 2 1680, టోటల్గా 3,168 హౌసెస్ పనులు జరుగుతూ ఉన్నాయి. రోజు మరి ఎక్కడ మొత్తం కూడా పెయింటింగ్ కావచ్చు, టైల్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా పని జరుగుతూ ఉంది. జూన్ కల్లా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ప్రభుత్వం యొక్క దృఢ నిశ్చయం తప్పకుండా పూర్తి అయింది. అదేవిధంగా లోపల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, రోడ్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా మన ఉగాదికి టెండర్ కాల్ఫర్ చేశారు. ఉగాది టెండర్ ఓపెన్ చేస్తారు. దాంతోపాటు సైమల్టేనియస్‌గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ జరిపితే పూర్తిగా టిట్కో హౌసింగ్ జగ్గయ్యపేటలో ఉన్నటువంటి ఎవరైతే బెనిఫిషియర్స్ గతంలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లేని విధంగా ప్రైవేట్ హౌస్ కన్నా చాలా క్వాలిటీగా, కన్‌స్ట్రక్టివ్‌గా, చాలా స్ట్రాంగ్‌గా, మరి షైల్వార్ టెక్నాలజీ అంటే పూర్తిగా కాంక్రీట్ వాల్స్ ఎక్కడ కూడా గతంలో వేసిన పెయింట్స్ కూడా ఇప్పటికి కూడా పాడవలేదు. ఈ పెయింట్స్ కూడా పూర్తిగా ఈ కొత్తగా ఇది షేడ్ కూడా చాలా బాగుంది చెప్పి అందరూ కూడా అన్నారు. దీన్ని రోజు మరి ఇదే పెయింట్ కంటిన్యూ చేస్తూ త్వరితగతిగా పూర్తి చేసి ల్యాండ్ అవుట్స్లెస్ పూర్ ఎవరైతే గతంలో సెలెక్ట్ అయి ఉన్నారో లాటరీ ద్వారా వాళ్ళందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇంకా ఎవరైనా ఉంటే ముందుగా తప్పకుండా ఎవరైనా డ్రాప్ అయినాయి కానీ ఎవరైనా మొత్తం క్యాన్సిల్ చేసుకుని వాళ్ళకు కూడా ఇస్తాం. దీనిలో ఎవరికి కూడా ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా పేదవాళ్ళు ఇవ్వడం తప్ప దీనిలో ఎవరిది కూడా పక్షపాత వైఖరి లేకుండా అందరూ కూడా ఇస్తాం. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ప్రధానమంత్రి మోడీ గారికి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.